విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ పేపర్లో వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అదే నేను ఇదే నేను, అది నేనే ఇది నేనేనట. పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి. ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్స్ తెస్తే నోరు మీద పని బాబు. అది నేనే ఇది నేనే. ఇది చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు. దీంట్లో కొత్త ఏమి కాదు. యూటర్న్ తీసుకోవడంలో కానీ, అంటే సందర్భానుసారంగా ఉండటం కానీ ఆయనకు అలవాటు. ఎందుకంటే 2014లో ఎన్డీఏ కూటమిలో ఉండు, 2018లో బయటకు వచ్చిండు. అయాల తిట్టిండు మోడీని, అమిత్ షాని. అయాల అది నేనే అనడం. మళ్ళీ 2024లో వాళ్ళకంటే మించిన వాడు లేడు, అసలు ఈ భూప్రపంచంలో మోడీకి మించిన వ్యక్తి లేడు అని చెప్పి పొగిడిండు. మళ్ళీ ఇది నేనే అనడం. అంటే అది నేనే ఇది నేనే. ఆయన ఒక పెన్షన్ స్కీమ్లోనే కాదు, రాజకీయ నిర్ణయాలలో పార్టీలతో పొత్తులు పెట్టుకునే దాంట్లో దేంట్లోనైనా అది నేనే ఇది నేనే. అందుకే యూటర్న్ల చంద్రబాబు నాయుడు అని పేరు వచ్చింది. యూటర్న్ తీసుకోవడంలో ఎక్కడ ఆయనకి సంశయం కానీ, ఎక్కడ ఇక అసలు వెనక ముందు ఆలోచించడు. ఇదే జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సిపిఎస్ వ్యవస్థను రద్దు చేస్తూ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చిండు. జీపీఎస్ని తెస్తే చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టిండు. ఇది ఉద్యోగులకు నష్టం వస్తుంది, నేను వస్తే ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు. ఇలా మీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా సేమ్ రెండు ఒకటే. ఇవాళ ఎందుకు వ్యతిరేకించట్లే? ఇవాళ వ్యతిరేకించేది నువ్వే, ఇవాళ మళ్ళీ మద్దతు ఇచ్చేది నువ్వే, మౌనం వ్రతం పాటించేది నువ్వే. మీ పొలిటికల్ పార్టీగా, మీరు ఒక పొలిటికల్ పార్టీగా, ఒక ముఖ్యమంత్రిగా మీ స్టాండ్ ఎందుకు చెప్పాలి కదా యూపీఎస్ పైన? చెప్పరు. అంటే ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు. అంటే వేరే వాళ్ళు చేస్తే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మోడీ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా ఒప్పు అనే పద్ధతిలో అది నేనే ఇది నేనే. పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి. ఆ ద్వంద్వ వైఖరులలో ఆయన మించినోడు లేడు అనేది ఇప్పటికే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ద్వంద్వ వైఖరి తప్పనిసరిగా ఉంటుంది. ఎన్డీఏ పైన బీజేపీ పైన ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో 2018లో, మళ్ళీ అదే 2024కి వచ్చేటప్పటికి ఎన్డీఏ పైన బీజేపీ పైన ఏ స్థాయిలో ప్రశంసలు కురిపించాడు, పొగడ్తలు ప్రశంసలు. ఇక అసలు ఈ భూప్రపంచం మీద వాళ్ళకు మించినోడు లేళ్ళు అని ఎట్లయితే ద్వంద్వ వైఖరి పాటించండో, అలాంటి ద్వంద్వ వైఖరులు లెక్క పెట్టలేనన్నీ ఉన్నాయి. మనం లెక్క కూడా పెట్టలేము. అది స్కీముల పైన కావచ్చు, రాజకీయ నిర్ణయాల పైన కావచ్చు, పొత్తుల పైన కావచ్చు, ఎత్తుల పైన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ దానికి మించిన ద్వంద్వ వైఖరి ఆయనకు మించిన వాళ్ళు లేరు. ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం. ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని బాబు. నోరు మెదపడు, మెదుపుతుడని కూడా ఉద్యోగులు ఆశించవద్దు. ఆయన మొత్తం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా పైన నోరు మీద పెట్టలే, పోలవరం నిధులపైన నోరు మీద పెట్టలే, అమరావతి పైన నోరు మీద పెట్టలే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన నోరు మీద పెట్టలే. మొత్తానికి సైలెంట్ అయిపోయిండు. ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మద్దతుదారుగా ఉండడానుకోవట్లే. ఆయన కేంద్ర ప్రభుత్వం కింద ఒక సబార్డినేట్గా పనిచేస్తుండా అనే పద్ధతిలో ఉంది ఆయన వ్యవహార శైలి. నోరు మెదపడు, మెదిపే అవకాశం లేదు. ఆయనకున్న బాధలు ఆయనకున్నాయి. బీజేపీతోని కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ఇబ్బందులు ఆయనకి తెలుసు కాబట్టి నోరు మెదపట్లేదని ప్రజలు చర్చిస్తుంది. ఆయన ఇబ్బందుల గురించి, ఆయన వ్యక్తిగత స్వలాభాల గురించి ఇవాళ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిండు. ఆల్రెడీ పోలవరాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. అమరావతిని అయితే ఇక ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి 15,000 కోట్లు అప్పు కొప్పుకున్నాడు. ఇది పరిస్థితి. కేంద్రంలో 2 టీడీపీ మంత్రులను వ్యతిరేకించిన వైనం సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ మేనిఫెస్టోలో హామీ. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా. గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాల కథనాలు. ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీపీఎస్ని వ్యతిరేకించి ఖండించినోడు పగ్గాలు చేపట్టాక ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ జీపీఎస్ని అమలు గెజిట్ ఇష్యూ చేయండి అని చెప్పిండు. అంటే ఏందన్నట్టు, తెచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి. రాజకీయ పార్టీగా
వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించాలంటే అది మంచిదని ఆయనకు తెలుసు. కాబట్టి గెజిట్ విడుదల చేయండి అని అధికారులకు ఆదేశిస్తే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి నువ్వే వ్యతిరేకిస్తావు, మళ్ళీ నువ్వే గెజిట్ తీసుకొస్తావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెడితే ఏం చెప్పింది ఎల్లో మీడియా, లేదు గెజిట్ని రద్దు చేయమని, మొత్తం నిలుపుదల చేయమని ఆదేశించిండు అన్నాడు. మరి నిలుపుదల చేస్తే ఎక్కడుంది? నిలుపుదల చేసిన మెమో ఎక్కడుంది? సర్క్యులర్ ఎక్కడుంది? ఉట్టిదే ఇదంతా. అంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఇబ్బంది కలుగుతుంది, ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు ఎమ్మటే ఎల్లో మీడియా ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి లేదు బ్రహ్మాండం బద్దలైంది, ఆయన ఆదేశించి నిలుపుదల చేయమని అంటాడు. ఆడ ఆదేశించరు, అది ఉండదు, పోదు. ఇది ఒక వార్త. యూపీఎస్ను మేము వ్యతిరేకిస్తున్నాం, కేంద్రం తెచ్చిన యూపీఎస్ను మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది ఉద్యోగులకు నష్టదాయకం, ఉద్యోగ సంపద అంతా ప్రభుత్వానికి పుణ్యానికే ఇవ్వడమే, ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తము మినహాయించకుండా పెన్షన్ అందించాలి, ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘమట. యూపీఎస్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఉద్యోగుల సంపదని డిపాజిట్ రూపంలో కట్ చేసి మాకు పెన్షన్ ఇచ్చేది, ఎలాంటి ఉద్యోగుల నుంచి కటింగ్లు లేకుండా మీరు యూపీఎస్ ఇవ్వండి లేదంటే ఓపీఎస్ ఇవ్వండి, ఏదన్నీ ఇవ్వండి అనే పత్తులో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే యూపీఎస్ జీపీఎస్ సేమ్ ప్యారలల్గా ఉన్నాయి. జీపీఎస్ ఏదైతే తెచ్చిండో జగన్మోహన్ రెడ్డి దాని లెక్కనే యూపీఎస్ ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఏందో చూడాలి. 5 సెకండ్లలో 2 పేలుళ్లట. ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక. మొదట మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ప్యానల్ గదిలో పేలుడు, 5 సెకండ్లలోనే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లో రెండో పేలుడు, కార్మికులు తప్పించుకునే అవకాశమే లేకపోయింది, భవన నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. రసాయనం లీకేజ్ గుర్తించిన కార్మికులు గుర్తించారట పాపం. అంటే ఏదో కెమికల్ లీక్ అయింది, స్మెల్ వస్తుందని గుర్తించారట. కానీ 5 సెకండ్లలో మొత్తం మటాష్ అయిపోయింది. వెంటనే స్పందించని సంబంధిత సిబ్బంది, దానికి సంబంధించిన ప్రికాషనరీ సిబ్బంది వెంటనే స్పందించలేదట. భవనం అన్ని అంతస్తులకు ఒకటే మెట్ల మార్గం అట. అత్యవసర మార్గాలు, ప్రత్యామ్నాయ మెట్లు లేవు, అందువల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది. పేలుడు దాటి కూలిన గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, కుప్పకూలిన మొదటి అంతస్తు స్లాబ్ భాగం, మొత్తం మీద ఇది స్పెషల్గా ఇంక చెప్పేది ఏం లేదు. కానీ ఈ పాపం మొత్తానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, లేబర్ సేఫ్టీకి సంబంధించి వీళ్ళు ఎవరు కూడా తనిఖీలు చేయలేదని దీన్ని బట్టి అర్థమైంది. ఆఫీసులో కూర్చొని రిపోర్ట్లు రాశారు, పాజిటివ్ రిపోర్ట్లు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు నిజంగానే పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం తిరిగి తనిఖీ చేసి రాస్తే ఒకటే మెట్ల మార్గం ఎట్లుంటుంది? ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే అంటే 4-5 దారులు ఉండాలి, ఒకటే ఉందట మెట్ల మార్గం. అంటే మీరు లీకేజీ అయ్యే అవకాశం ఉన్న రియాక్టర్ల పరిస్థితి ఏంది? ఆ మెయింటెనెన్స్ లేదు వాటికి, అది చూసుకోవాలి ఫైర్ సేఫ్టీ వాళ్ళు పోయి, కానీ ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళు, లేబర్ సేఫ్టీ వాళ్ళు. అసలు ఆ రిపోర్ట్ లేదు, తనిఖీ లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఆఫీసులో కూర్చొని వాళ్ళు వస్తారు, మేమేలు ఇస్తారు, రాస్తారు, వీళ్ళు ఇచ్చేసి ఈ పరిస్థితి వాళ్ళు ఇవాళ చనిపోయారు. ఒకటే మెట్ల మార్గం లేకుండా ఇంకొక 2-3 మెట్ల మార్గాలు ఉండుంటే అంటే ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం ఇవాళ అంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. ఒకటే ఉందట, తొక్కేసలాట జరిగింది. ఈలోపు కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కుప్పకూలి ఆ స్లాబ్ పైది వచ్చి కింద పడ్డది, చనిపోయారు. ఇది మొత్తం కూడా ఈ పాపం అంతా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పాపమే. వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రభుత్వ అధికారులని. ప్లస్ ప్రభుత్వ అధికారులు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసిన ఎసెన్షియా కంపెనీ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయాలి. చేయరు. చేయకుండా నేను ఇచ్చినా అని ₹1 కోటి ఇచ్చినా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. ఇది మొత్తానికి 5 సెకండ్లలోనే 2 పేలుళ్ళు జరిగినాయట. 2 పేలుళ్ళు కుప్పగూలిపోయింది పాపం. ఏకైక కారణం వాళ్ళ నిర్లక్ష్యమే, ఇక తప్ప వేరే ఏం లేదు. అధికారులు నిజంగానే జాగ్రత్తగా ఉండుంటే, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఉంటే, అచ్చం లంచాల కోసమే కాకుండా మనం కూడా మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన ఒక హోదా ఇచ్చారు మనకి. వాళ్ళు ఇచ్చే జీతాలతో మనం బతుకుతున్నాం, ప్రభుత్వం ఇచ్చే జీతాలతోని. కాబట్టి వాళ్ళకి మేలు చేయాలని కనీసం కనికరం, మానవత్వాన్ని ఉండుంటే ఇవాళ ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇది ఒక వార్త. అడ్డు అదుపు లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా గూడూరులో మట్టి గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుందట. దేవుని మాన్యము, అటవీ భూమి, ప్రభుత్వ స్థలం అనే తేడా లేకుండా తవ్వేస్తారు. మరి వాళ్ళు వచ్చింది దేనికి? మాటలు చెప్పడానికి ఉంటాయి కానీ
మాటలు చెప్పడానికి కోటలు దాడతాయి, కానీ అవి పాటించేటప్పుడు ఏముండదు. నీతి నియమాలు అన్నీ గాలిలో వదిలేసి ఇక కథ మొదలుపెట్టారు. ఇసుక, ల్యాండ్, శాండ్ మాఫియా. 5వ పేజీ అటు చూద్దాం ఏందో. అడ్డు అదుపు లేదనేది. ఇగో గూడూరు డివిజన్లో సాగుతున్న సాగరమాల పనులు, చిలుకూరు పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకం. ఇది కథ. గూడూరు డివిజన్లో విచ్చలవిడిగా మట్టి గ్రావెల్ తవ్వకాలు. దేవుడు మాన్యమో పంట పొలమో ప్రభుత్వమో అనే భేదాలు లేవు, ఉండవు. ఎందుకంటే కూటమి కాబట్టి. ఎవరైనా అడ్డుకుంటారని భయమూ లేదు. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వుకోవడం, అమ్ముకోవడమే. కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్ల వసూలు. ఆపై ఎకరం మట్టికి 5 లక్షలు, యూనిట్కు 350 రూపాయలు. డివిజన్లో చెలరేగిపోతున్న 3 టీడీపీ నేతలట. దేవుడు భూమిలోనూ పాగా వేశారట. మొత్తానికి టీడీపీ నాయకులు, అనుచరులు కాపలా కాశీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి మొత్తం గ్రావెల్ ఎక్కడ పడితే అక్కడ దేవుడు మాన్యమా ప్రభుత్వ భూమా సంబంధం లేదు, విచ్చలవిడిగా తవ్వి అమ్ముకునే పరిస్థితికి వచ్చింది మట్టిని. దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం స్పందించదు, తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా స్పందించదు. ఇది ఎక్కడ కనపడదు. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం అన్నమాట. అంటే ప్రభుత్వ భూముల్లో దేవుడు మాన్యాలలో దేవుడు మాన్యానికే నష్టం చేసి మట్టిని అక్రమంగా దోవకపోతే ఇది ఒక మహాయజ్ఞం కింద, ఇది ఒక వ్రతం కింద ఇవాళ ఎల్లో మీడియాకు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక కనపడుతుంది. దీని గురించి వార్త ఉండదు. ఏముంటుంది వార్త? ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డికి ఈ మట్టి దొవ్విండు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, అది వార్త ఉండదు. ఇవాళ జరుగుతుంది ఏంది? ఇవాళ కనీసం వర్తమానం ఎట్లాగో 5 సంవత్సరాల క్రితం, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం జరిగిన దానిపైన ఎట్లాగో ఎంక్వైరీలు వేస్తారు, ఉన్నా లేపై నిరికిచ్చే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ జరుగుతాయి. అది మీరు రాసిన రాయ పని. ఇవాళ మనం పత్రికలుగా, టీవీ ఛానల్గా చెప్పాల్సింది ఏంది? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఆ సమస్యలపైన చెప్పాలి. చెప్పే ప్రయత్నం చేయరు. ఇవాళ ప్రజెంట్కి ఎదుర్కొన్న సమస్యలు కాకుండా ప్రజెంట్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తే పనిలో ఎల్లో మీడియా ఉంది. ఇచ్చలవిడిగా దూవుతున్నాడు. అడ్డు అదుపు లేదు. అడ్డు అదుపుకోవడానికి వాళ్ళదేనా ప్రభుత్వం? ఇంకా అడ్డు అదుపు ఏముంటుంది? ఇది యువతి ఫోటోలు మార్ఫింగ్ అట. ఆమె ఫోటోలు పంపి బెదిరింపులు. గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక యువకుడు మాత్రమే అరెస్టు. టీడీపీ నేతల ఒత్తిడితో 2 వదిలేశారన్న ఆరోపణలు. కేసు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు. ఒకవైపు కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రోజుకు ఒక ప్రకటన చేస్తున్నారు. కానీ వైద్య రంగంలోని ఉన్న ఓ యువతి ఫోటోలను టీడీపీ నాయకుడు తమ్ముడు, మరో 2 కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తుంది. దీని గురించి అలా ఈ వార్త. ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అట్టుడుగుతుంది. సుప్రీంకోర్టే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి సుమోటో కేసు తీసుకుంది. దానిపైన లై డిటెక్టర్ పరీక్షలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ గుంటూరు జిల్లా అట, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 3 అదుపులోకి తీసుకున్నారట. 3 కలిసి మళ్ళా సేమ్ వైద్య వృత్తికి సంబంధించిన ఒక మహిళ, ఒక యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తారట. మళ్ళీ ఆమెకే పంపించి నువ్వు మేము చెప్పినట్టు అలా చేస్తావా, లేదంటే ఈ బయట పెడతాం, సోషల్ మీడియాలో పెడతాం. ఇదంతా చేసిందోడు టీడీపీ నాయకుడు తమ్ముడట. ఇది ఎక్కడ ఉండదు? ఎల్లో మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, ఇది పేపర్లో ఉండదు. ఇది తప్పు కాదు వాళ్ళ దృష్టిలో, ఇది ఒప్పు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు తమ్ముడు చేసిండు కాబట్టి దీన్ని వార్త రాయకూడదు. వాళ్ళ విలువలు ఇది, వాళ్ళ జర్నలిజం విలువ ఇది. ఇంత ఒకవైపు హోంమంత్రి అనిత గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? యువతల్ని, మహిళల్ని వేధించిన వాళ్ళకి అదే చివరి రోజు అన్నారు. ఇవాళ ఎవరికి చివరి రోజు? పోలీస్ స్టేషన్కి పిలిచి వదిలేశారట తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడితోని. అది చివరి రోజు అయిందా? మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఒకవైపు పెద్ద ఎత్తున దేశం అట్టుడుగుతుంది కలకత్తాలో జరిగిన విషయం పైన. వీడు ఎవడైతే ఉండో అది తెలుగుదేశం నాయకుడా, లేకపోతే వైసీపీ నాయకుడా, జనసేన నాయకుడా సంబంధం లేకుండా పక్కన పెట్టేసి యువతిని వేధించిండా లేదా అనే విషయం పైన నిజంగానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే వాడిని తీసుకొచ్చి లోపటేయాలి. అంటే తీసుకొచ్చి స్టేషన్లో పెడితే, ఫోన్ వస్తే వదిలిపెడితే ఇక మీరు ఎట్లా చివరి రోజు అయింది, ఎట్లా మహిళలను కాపాడతారు, ఎట్లా యువతలను కాపాడతారు, ఎట్లా వేధింపుల నుంచి వాళ్ళని రక్షిస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే ఇక తప్పు లేదు, చట్టం వాళ్ళకు వర్తించదా అనే పద్ధతి ఉంది. ఇలా ఆమె ఫోటోలను పంపి బెదిరిస్తున్నారట. పాపం విచారణ కొనసాగుతున్నాడు. విచారణ కొనసాగితే వాడు బయటికి ఎట్టబోతాడు? మరి పోవద్దు కదా.
తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినంత మాత్రం పచ్చబిళ్ళ చూపిస్తే టేబుల్ మీద పెడితే సిఐ గారు ఎస్ఐ గారు టేబుల్ మీద పచ్చబిళ్ళ పెట్టగానే వదిలేస్తారా? అదే ఆ వదంతులు నమ్మొద్దు. ఎన్ కన్వెన్షన్పై అక్కినేని నాగార్జున ఏ వదంతులు? ఆ వదంతులు నమ్మొద్దట. నేను తమ్మిడికుంట అనే చెరువుని 3 ఎకరాల 30 కుంటలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టిండు అని చెప్పి హైడ్రా అనే సంస్థ పోయి కుప్పగూల్చింది. అది వదంతి ఎట్లయింది? ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. 3 ఎకరాల 30 కుంటలు ప్రభుత్వం ప్రకటించింది కబ్జా చేసిండు ఎన్ కన్వెన్షన్లో అక్కినేని నాగార్జున అని చెప్పి. అంటే ప్రభుత్వాన్ని వదంతులా? ప్రభుత్వం చెప్పేది వదంతా? అంటే మీరు చెప్పేది నమ్మాలనా? వ్యక్తి చెప్పేది నమ్మాలనా? వ్యవస్థ చెప్పేది నమ్మాలనా? అది వదంతా నిజమా అబద్ధమా అనేది హైడ్రా అనే సంస్థ చెప్పింది. దానిపైన మీకు అభ్యంతరాలు అంటే కోర్టుకు పోయింది. నమ్మొద్దు ఆ వదంతులు కావయి. ఆడ కట్టింది నిజం, కూల్పింది నిజం. ఆడ మీరు కట్టింది నిజం, ఒక్కొక్క పెన్షన్ ₹1 కోటి తీసుకునేది నిజం. 10 సంవత్సరాల నుంచి అది నడుస్తూనే ఉంది. ఉన్న ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి నడిపించారు. సర్వే కూడా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. సర్వే జరిగి ఉన్నది, ఇందులో కబ్జాన్ని నిర్ధారించి వాళ్ళు కోల్చలేదు. వాళ్ళకి మీకు ఉన్న సంబంధాలతోని ఇవాళ హైడ్రా పేరుతో వాళ్ళు ఎట్లాంటి వివక్ష లేకుండా వచ్చి కూల్చారు. అంటే పెద్దోడా చిన్నోడా అనేది లేకుండా. దీన్ని మీరు వదంతులు అంటారు. వదంతులు ఎట్లయితే? చెరువు పక్కనే కట్టింది కళ్ళకు కనపడుతుంది. ఉట్టిగా ఏ సర్వే చేయకపోయినా ఆడ చూస్తే కనపడుతుంది. చెరువు పక్కనే ఆనుకొని ఉంది. చెరువు నీళ్లు ఉన్న పక్కనే ఉంటుంది. ఉంటే FTL ఉంటుంది, లేదంటే బఫర్ జోన్ ఉంటుంది. ఆ రెండేది తప్పనిసరిగా ఉంటాయిగా. దాంట్లో ఉన్నట్టే ఇంక వదంతి ఉంటుంది అందులో. ఇది వదంతులు నమ్మొద్దు అని నాగార్జున గారు చెప్తుండే. ఈ వదంతులు కాదు నాయన, నిజాలు అనడానికి రుజువు ఏంటంటే ప్రభుత్వం చెప్పింది, ప్రకటించింది. ప్రభుత్వం చెప్పింది నమ్ముతారు, కానీ నువ్వు చెప్పింది ఎట్లా నమ్ముతారు? రషీద్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి. పోలీసులకు వినతి పత్రం ఇచ్చిన కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న నిందితులు బయటే తిరుగుతున్నారని అందులో రషీద్ హత్య కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేయాలంటున్నారు. మరి ఏ నిందితులను అరెస్ట్ చేశారు ఇవ్వాలంటే వాళ్ళు ఏదో మేమే ఆడ రికార్డులు చూపించుకోవడానికి ఎవడో ఒక బకరాన్ని చేసుకొచ్చి ఆడబెట్టారు. అసలు నిందితులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళని బెటరు. వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దర్జాగా బయట మళ్ళా కొబ్బరి బొండాల కత్తిలతో తిరుగుతున్నా ఆశ్చర్యం లేదు. వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ కింద ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుడు తమ్ముడు డాక్టర్ వైద్య వృత్తిలో ఉన్నామని వేధించి మార్ఫింగ్ చేసి బెదిరిస్తే వదిలేశారు. ఇగో ఇక్కడ రషీద్ని అయితే డైరెక్ట్ హత్య చేస్తే కూడా వదిలేసి బయట యథేచ్ఛగా తిరుగుతుండట. ఎవడో ఒక బకరాన్ని చూపించి వీడియో హత్య చేసిండని చూపించే పరిస్థితికి వచ్చిందట. సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రషీద్ కుటుంబ సభ్యులు ఆదివారం వినుకొండ పోలీసులకు విన్నవించారు. ఈ మేరకు రషీద్ తల్లి బడీబీ కుటుంబ సభ్యులు సిఐ శోభన్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు. రషీద్ తల్లి బడీబీ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు హత్యకు గురై నెల దాటిన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులో పేర్లను FIRలో నమోదు చేసిన పోలీసులు హత్యలో భాగస్వామ్యం ఉన్న ఇమ్రాను, రహీం, అయూబ్ ఖాన్, షమీం ఖాన్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆమె పేర్లతో సహా స్పష్టంగా చెప్తుంది. ఆమె ఇచ్చిన కంప్లైంట్లో కూడా పేర్లు పెట్టిందట. FIRలో పేర్లు కొన్ని ఉన్నాయట, కొన్ని లేవట. కనీసం FIRలో పేరు ఉన్నోడు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు చేస్తారు? ఇక నెల రోజులు దాటింది. ఇక చేసే అవకాశం లేదు, వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళని అరెస్ట్ చేసే ఆలోచన లేదు, వాళ్ళ కేసులో ఇరికించే ఆలోచన లేదు, వాళ్ళ కేసులో పెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే అసలు నిందితులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన ప్రచారం అప్పట్లో జరిగింది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు ఎంత మొత్తుకున్నా అది అవ్వదు. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభలో బొట్టు ఒడిసిపట్టి వృధా జలాలను సద్వినియోగం ప్రణాళిక. చిన్న నీటి వనరులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకసు. ఏటా 1000 TMCలు సముద్రంలోకి నదీ జలాలను దారి మళ్లించడంపై అధ్యయనం. నీటి సంక్షోభం ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రయోగం. కాలువలు ఆధునీకరణకు అధిక ప్రాధాన్యం. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ఏర్పాటుకు యోచన. సాగునీటిపై కూటమి ప్రభుత్వం భవిష్యత్ వ్యూహం. నిర్దిష్ట ప్రతిపాదనల కోసం అధికారులకు దిశానిర్దేశం. అంటే బొట్టు ఒడిసిపట్టి వృధా జలాలను సద్వినియోగం చేసుకునే ప్రణాళికలను రచిస్తుందట నీటిపారుదల శాఖ. దానికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట. మహిళల భద్రతకు కొత్త చట్టాలు తేవాలి. నేరస్తులను వదిలిపెట్టడం, కఠినంగా శిక్షిస్తాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం. ఈ FIR నమోదుకు సవరణలు. రాష్ట్రాల కేంద్రం అండగా ఉంటుంది. లఖ్పతి దీదీ సదస్సులో ప్రధాని మోదీ అట. ప్రజాస్వామ్యానికి యువశక్తి అవసరం, యువతరం రాజకీయాల్లోకి రావాలని నరేంద్ర మోడీ గారు చెప్తుండు. కానీ ఆయన అయితే బీజేపీ ఒక తీర్మానం పెట్టుకుంది.
ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే రాజకీయాల్లో ఉండొద్దు కానీ ఆయన కోసం అమెండ్మెంట్ చేసిండు. కానీ మళ్ళీ ఆయన ఏమంటాడు, యువత రావాలి రాజకీయాల్లోకి అంటాడు. మీరే యువత రాకుండా అడ్డుకుంటారు, మీరే యువత రాకుండా అమెండ్మెంట్ చేసుకుంటారు పార్టీ బైలాలో ఇంత వయసు దాటితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని పెట్టుకున్నారు. మీరు 60 సంవత్సరాలు ఒక లిమిట్ పెట్టారు. మరి ఇవాళ మీకు దాటింది, మీరు పోయారా? బైలానే చేంజ్ చేశారు మీ పదవుల కోసం. మళ్ళీ మీరే యువత రావాలట, మహిళలకు కొత్త చట్టాలు రావాలట. కడప జడ్పీ పీఠంపై తేదప్ప గురి, మెజార్టీ జడ్పీటీసీల కూటమి పార్టీల వల్ల త్వరలో పరిషత్కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక. 49 నుంచి 42కు తగ్గిన వైసీపీ బలం, వేగంగా పావులు కదుపుతున్న తేదప్ప, అప్రమత్తమైన వైకాపా, రంగంలోకి జగన్, సభ్యులతో మతనాలు, బుజ్జగింపులు, ఉత్కంఠ రేపుతున్న కడప జడ్పీ రాజకీయం. 49 ఉన్న వైసీపీ మెజార్టీని 42 ఒక 7 మందిని కొన్ననట్టుంది నాకు తెలిసి. కడప జడ్పీ పీఠంపై తెలుగుదేశం పార్టీ గురి. మీకు బలమే లేదా, మీకు ఆడ సభ్యులే లేదా, గురి ఎందుకు? ఈ గురి ఏదో ప్రజలకు ఇచ్చే రైతు భరోసా మీద పెట్టండి, మహిళలకు ఇచ్చే తల్లికి వందనం మీద పెట్టండి. ఈ గురి పీఠాలపైన పెట్టొద్దు. పీఠాలపైన ప్రజలు ఇస్తే వస్తుంది పీఠం. మీరు గుంజుకుంటే వస్తే అది పీఠం కాదు, అది నిజంగా నైతిక విలువ కాదు. ఇది మళ్ళా విశాఖపట్నంలో ఏదో ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ ప్రయత్నం విఫలమయ్యి దాని నుంచి తప్పుకున్నారు పోటీ నుంచి. మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి అయితే చూడాలి. ఇది ఒక వార్త. బడ్జెట్కు ముహూర్తం ఖరారు, నవంబర్లో పూర్తిస్థాయి పద్దు, ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం, శాఖల వారీగా ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. బడ్జెట్ పరిమాణం 3,10,000 కోట్లు ఉండేలా కూర్పు. ఇప్పటికే 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టలేదు, ఫుల్ బడ్జెట్ మనకు పెట్టలే ఏపీలో. దానికి నవంబర్లో పెట్టడానికి కసరత్తు జరుగుతుందట. మొత్తం అన్ని శాఖల నుంచి ప్రపోజల్స్ అడుగుతుండట. 3,10,000 కోట్ల బడ్జెట్ ఉండేటప్పుడు ప్లాన్ చేస్తున్నట. ఇది ఒక వార్త. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షట, కీలక నేతలే లక్ష్యంగా వ్యూహాలు, వైసీపీ నేతలపై గురి. ఇప్పటికే పలువురు సంప్రదింపులు, గోప్యంగా ఉంచుతున్న పార్టీ నేతలు, సభ్యత నమోదులో వెల్లడి. వైసీపీ నేతల లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్షి పెట్టిందట. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్ట స్పందిస్తుందో చూడాలి. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. ఒకవైపు జనసేన ఆల్రెడీ కొంతమందిని వైసీపీ నాయకులు జాయిన్ చేసుకుంటూనే ఉంది, కార్పొరేటర్లు, ఆ స్థాయి నాయకుల్ని. ఇంకొక వైపు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్షి పెట్టింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా స్పందిస్తుంది దీనిపైన? అంటే తెలుగుదేశం కాదని అటు బీజేపీ, జనసేన ఒక విధంగా డెవలప్ అయ్యే పరిస్థితి, అభివృద్ధి, ఆ పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. దాన్ని జీర్ణించుకుంటాడా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే వీళ్ళు స్ట్రెంథెన్ అవుతున్నారు బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీకే మొదటి ప్రమాదం ఉంటుంది. వీళ్ళు బలపడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి ప్రమాదమే. ఆ ప్రమాదాన్ని మరి అరికట్టే ప్రయత్నం చేస్తారా ఏది చూడాలి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు వైసీపీ సన్నద్ధమట. వాలంటీర్లు, అంగన్వాడీల సమస్యలపై సమర బేరీ ఉంటుందట. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన పోరాటాలకు వైసీపీ పార్టీ సన్నద్ధం అవుతుందట. అటు వాలంటీర్ల తొలగింపు పైన, అంగన్వాడీల సమస్యలపైన, రేషన్ డీలర్ సమస్యలపైన, ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు పైన, వీటన్నిటిపైన పోరాటం చేయడానికి వాళ్ళని, ఎందుకంటే కింది లెవెల్ ఉన్న రెక్కాడితే కానీ డొక్కాడని వర్గాలు, చిన్న ఎంప్లాయీస్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తొలగించి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటున్నారు. దానిపైన నిజంగా ఇది మంచి ఎజెండా, దీన్ని తీసుకోవాలి కూడా. పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఉద్యమం చేయాలి, వాస్తవంగా పోరాటాలు చేయాలి. అది ఏదన్నా కానీ చేస్తే మంచిగా ఉంటుంది, వాళ్ళకి మేలు జరిగింది. పాపం వాళ్ళని తొలగించి అడ్డగోలుగా వాళ్ళపైన రాజకీయాలన్నీ చేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఇది ఆంధ్రప్రభ. దిశ చూద్దాం. చంద్రబాబు తెలంగాణ ప్రజా సమస్యలపై యాక్షన్ ప్లాన్ అట. పార్టీకి పూర్వవైభవం దిశగా అడుగులు, పనిచేసే వ్యక్తులను గుర్తించి పదవులు, ప్రజలతో మమేకమయ్యే వారికే ప్రాధాన్యం. 2 రాష్ట్రాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో సభ్యత నమోదు, టీటీడీపీ కమిటీలన్నింటినీ రద్దు. త్వరలో రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలో అడహాక్ కమిటీలు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు తెలంగాణ చేస్తుంటే ఎందుకు ఈ తెలంగాణ? దీని వెనకున్న అర్థం ఏంది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎవడో 7 ఓట్లు, ఏదైనా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొంత 4 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ పైన అధికారంలోకి రాకముందు అసలు తెలంగాణ ఆఫీసులోకి అడుగుపెట్టలే ఆయన, ఎన్టీఆర్ భవన్లోకి. ఇవాళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వారానికో 2 వారాలకు ఒకసారి వస్తుండు, తెలంగాణ గానం పాడుతుండు. ఆ గానం వెనకున్న అర్థం ఏంది? ఆ గానం వెనకున్న ఏమైనా బీజేపీ అధిష్టానం పెద్దలు ఉన్నారా? నువ్వు తెలంగాణలో తెలంగాణ గానం చేయి, తెలుగుదేశం పార్టీ నీ పార్టీని స్ట్రెంత్ చేసి మాకు హెల్ప్ చేయని ఏమైనా నిర్దేశించారా?
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పారా? మొత్తానికైతే మోడీ అమిత్ షా కోసం పనిచేస్తాడా, నిజంగానే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాడా అనేది ఒక అనుమానం. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీ పార్టీ అంటే తెలంగాణలో అంత ఈజీగా గ్రామాలలో నమ్మే పరిస్థితి లేదు. గ్రామాల్లో బీజేపీ పార్టీని ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు, దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితి. అంతో ఎంతో తెలుగుదేశం పార్టీ పాత పార్టీ కాబట్టి కొంత అవకాశం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ద్వారాగా రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ అమిత్ షా ప్లాన్ వేశారు. కానీ పదే పదే వస్తాడు తెలంగాణ అని. నీకు అక్కడ ఉన్న సమస్యలే సతమతం అవుతుంది. బడ్జెట్ లేదు, నిధులు లేవు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలు ఎందుకు? ఇక్కడ అధికారంలోకి వచ్చేదే మన్నా అయ్యేది కాదు, పాలు కాదు. అయినా ఎందుకు వస్తాడంటే దీని వెనక ఒక పెద్ద ఎజెండా ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం, బీజేపీలో ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి కోఆపరేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అది తెలుసు ఆయనకి. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం తీసుకుంటూ, దేనివల్ల 124 సీట్లు వచ్చినాయి అనేది ఆయన తెలుసు. కాబట్టి ఇక ఆ మేలుకు ప్రతిఫలంగానే ఇవాళ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అంటే దీన్ని ఏదో ఆగమాగమ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వద్దాం, ఇక చంద్రబాబు నాయుడు గారు వ్యూహం వేసిండు, ఆయన వ్యూహం లేదు, మనం లేదు, ఈ వ్యూహం అంతా తెలుగుదేశం పార్టీ కోసం కాదు, బీజేపీ కోసం అనేది ఇవాళ జరుగుతున్న చర్చ. మద్యం పాలసీపై హడావుడట, సిండికేట్ అయిపోయాం, పాలసీ ప్రకటించండి, త్వరగా షాపులకు నోటిఫికేషన్ ఇవ్వండి. మద్యం షాపుల కోసం కూటమి నేతల్లో హుషారట. మద్యం షాపుల కోసం హడావుడి ఉందట, సిండికేట్ అయిపోయిన, తొందరగా ఇవ్వండి, మాకు డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి కూటమి నాయకులు హడావుడి చేస్తున్నాడు. మేమంతా సిండికేట్ అయినా రెడీగా ఉన్నాం, సారాయి అమ్మటానికి, ప్రజలకి అమ్మి వాళ్ళ రక్తాన్ని తాగడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పార్టీ నాయకులు. ఇగో దీనికి మనం ఇలా అధికారంలోకి తీసుకొచ్చింది కూటమి పార్టీని. దీనికోసం కాదు మీరు హడావుడి ఉండాల్సింది. రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ పైన హడావుడి చేయండి. మీరు ఎట్లా మద్యం అమ్మాలి, ఎట్లా సారా అమ్మాలి, ఎట్లా లిక్కర్ అమ్మాలి, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, 1000 కోట్లు అనే ధ్యాసతోనే ఉన్నారు తప్ప మేము తొందరగా సిండికేట్ అయినా తొందరగా ఇవ్వండి పాలసీ, మేము అమ్ముకుంటాం, మాకు ఆదాయం అంతా పోతుంది, 5 ఏళ్లలో 1 సంవత్సరం గడిచిపోయే అవకాశం ఉంది, తొందరగానే తొందర పెడతానరట. పదవుల కథ, వ్యాపారం చేసేవాడు వ్యాపారం కథ, ఇసుకోడు ఇసుక, మద్యమోడు మద్యం, ల్యాండు, శాండు, ఎక్కడికక్కడికే దోసుకునే కార్యక్రమానికి నాంది పలుకుతుండ్రు ఇలా కూటమి పార్టీ అనేది, కూటమి పెద్దలు అనేది ఇలా బయట జరుగుతున్న చర్చ. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. గాలిని మించిన గనులట, లాటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం, లీజ్ కంపెనీని తరిమేసి తవ్వకాలు, పక్కనే మరో లీజ్ తీసుకొని మాయా, తమ గనుల్లోనే తవ్వినట్టుగా లెక్కలు, అక్కడే లాటరైట్ డంపు, తరలింపు. అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలట, నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడీ, తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా. నేటికి సహకరిస్తున్న వైసీపీ అజ్మదీయ అధికారులు అంతా సక్రమమేనని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తారట. గాలి కంటే మించిన గనులు ఉన్నారట. గాలి జనార్దన్ రెడ్డి గాలి కంటే మించిన సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన. అనాలోచితంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా కార్యదర్శులు నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పని లేక సచివాలయాల్లో గోళ్లు గిలుకుంటున్నారట. వారిలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదివిన వారే, వారి సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయాల అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 4-5కే పరిమితం చేసే ఛాన్సు, మిగతా వారిని ఇతర శాఖల్లో సరిదేందుకు ప్రయత్నాలట. తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 665 మందిని ఇంజనీర్ అసిస్టెంట్లు పెడతారట. ఇది సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన. ఇగో దీనికోసం ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ వ్యవస్థని ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ గడప దగ్గరికి ప్రభుత్వ పరిపాలన వచ్చినట్టు, ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు, వాళ్ళకి కావాల్సిన సేవలను వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తే దాన్ని సర్దుబాటులు చేసి డీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ చేస్తాను చంద్రబాబు నాయుడు. ఎవరికి కావాలి నీ సర్దుబాటు? ఏంది నువ్వు చేసే సర్దుబాటు? అంటే ఎక్కువ ఉన్నారట, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నారట. అంటే ప్రజలకు సేవ చేయడానికి ఎంప్లాయీస్ ఉంటే తప్ప, అంటే ఎప్పుడు కొరత ఉండాలి, ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పడాలి, సరైన అంటే ఒక్కొక్క సెక్రటరీ 4-5 పంచాయతీలకు ఇన్ఛార్జీలు ఉండాలి, ఇదే మీరు కోరుకునేది? ఇలా కావాల్సింది వికేంద్రీకరణ, కావాల్సింది ప్రజల దగ్గరకు పాలన. మీరు చెప్పేదేం ప్రజల దగ్గర పాలన అంటున్నారు. ప్రజల దగ్గర ఉన్న పాలన గుంజుకొని ప్రభుత్వం దగ్గర తీసుకొస్తాను ఇవ్వాలి మీరు. ఇది ప్రజల దగ్గరకు పాలన అనరు.
ప్రభుత్వం దగ్గరికే ప్రజలను రప్పించడం అంటారు. ఇగో దాన్నే ఈ ప్రక్షాళన అనరు. గొంతు కోయటం, ప్రజల దగ్గరకు పాలనని గుంజుకోవటం, ప్రజల హక్కులను గుంజుకోవటం. ఈ సచివాలయ వ్యవస్థను మీరు కుదిస్తున్నారు అంటే దానిపైన కుట్ర జరుగుతున్నట్టే. సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయటం కాదు, కుట్ర జరుగుతుంది. ఇది ప్రక్షాళన అనరు. గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన కాదు, గ్రామ వార్డు సచివాలయాల్ని కూకట వేళ్లతో పెకిలించే కుట్ర అని అనుకోవాలి. ఏంది నువ్వు చేసే ప్రక్షాళన? ఏమవుతుంది? గ్రామంలో ఉన్న ప్రజలకి వైద్యానికి ఒక ఆఫీసరు, సర్వేకి ఒక ఆఫీసరు, రెవెన్యూకి ఒక ఆఫీసరు, డెత్ బర్త్ సర్టిఫికేట్లకు ఒక ఆఫీసరు ఉంటే తప్పేంది? ప్రజల కోసం కాదా మీ ప్రభుత్వం ఉన్నది? డీసెంట్రలైజింగ్ చేస్తారా, మీరు సెంట్రలైజింగ్ చేస్తారా? మీరు కేంద్రీకరణ చేస్తున్నారు. మీ చేతిలో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారాన్ని వికేంద్రీకరణ చేయట్లే. దీన్ని ప్రక్షాళన అని ముద్దు పేరు పెట్టారు. ప్రక్షాళన కాదు, ఇది కుట్ర. ఇది ఒక వార్త. కొత్త పాత కలయికే ఏకీకృత పెంచును. ఆ కొత్త పాత కలయికనే గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. ఈ ఏకీకృత సర్వీస్నే వ్యతిరేకించారు. ఇవాళ మళ్ళా కొత్త పాత కలయికే ఏకీకృత సర్వీస్ అట. ఈ కలయిక ఎందుకు మరి? పాతదే ఉంచాలి కదా. మరి గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీపీఎస్ అనేది తెస్తే లేదు ఓపీఎస్సీ ఉంచాలని కుండ బద్దలు కొట్టి చెప్పిండు, వ్యతిరేకించిండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కొత్త పాత కలయికలు ఎందుకు? మళ్ళా ఈ కలయికేది లేకుండా పాతదే పెట్టాలి కదా. ఇది ద్వంద్వ వైఖరి అంటారు, దీన్నే యూ టర్న్ అంటారు. కాబట్టి ఇది ఒక వార్త. తెలుగు రాష్ట్రాల్లో తాగేస్తున్నారు. దేశంలో అత్యధిక మందుబాబులు ఎక్కడే? తెలుగు రాష్ట్రంలో తాగేస్తున్నారట. ఏంటంటే సారాయి, మద్యం తాగేయట్లే, తాగిస్తున్నారు. వాళ్ళు ఏం తాగట్లే, ప్రభుత్వాలు తాగిస్తున్నాయి. ఎంత అవసరం అయితే వాళ్ళకి, ఎంత డబ్బులు అవసరం అయితే అంత మద్యాన్ని వాళ్ళ పైన రుద్ది తాగిస్తున్నారు. దానికి రికార్డు ఉందట. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో 2, తెలంగాణ, ఏపీలోనే దేశంలో అత్యంత మద్యం ఉపయోగించే రాష్ట్రాల్లో మన 2 రాష్ట్రాలే ఉన్నాయి. అటు తెలంగాణ కానీ, ఇటు ఏపీ కానీ. ఇది ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది? తాగేస్తున్నారు అంటారు, తాగేయట్లేదు, తాగిస్తున్నారు. ఆ తాగీయటానికి ప్రధాన కారణం ఎవరంటే, ప్రధాన ముద్దా ఎవరంటే ప్రభుత్వాలు. ఎందుకు? వాళ్ళకి ఆదాయం కావాలి. ప్రభుత్వానికి ఆదాయం, వాళ్ళ అడ్డగోలుగా హామీలు ఇస్తారు. హామీలు అమలు కావాలంటే ఆదాయం కావాలి. మళ్ళీ అదే ప్రజల నుంచి వాళ్ళ రక్తాన్ని పిండి తీసుకొచ్చి ఆదాయం రూపంలో మళ్ళీ వాళ్ళకి పంపిణీ చేసినట్టు కలరింగ్లు ఇవ్వాలి. ఇది ఇవాళ రాజకీయాలు. వాళ్ళ ఓట్ల కోసం అడ్డగోలుగా హామీలు వేయటం, ఆ ఓట్లకు డబ్బులు లేకపోతే, అదే హామీల అమలుకి డబ్బులు లేకపోతే మళ్ళీ అదే ప్రజలకి సారాయి తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమం. దీన్నే ముద్దు పేరు ఏంటంటే మద్యం అమ్మకాలంట, సిండికేట్లట. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ఇసుక దోపిడీపై విజిలెన్స్ అట. 2 జిల్లాల్లో భారీగా ఎత్తవేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల సేకరణ, రేవుల్లో అక్రమాలపై ఆరా. ఇసుక దోపిడీపై విజిలెన్స్. ఈ లెన్సు ఎప్పటి ఇసుక దోపిడీ? ఇప్పుడు జరుగుతున్న ఇసుక దోపిడీయా, పాతది ఎట్లాగో విజిలెన్స్ 2 ఉంటాయి. ఆ 2 లెన్సులను కూటమి ప్రభుత్వం పెట్టే ఉంచింది, అది అయింది. కానీ మీరు రాయాల్సింది ఇప్పుడు జరుగుతున్న ఇసుక దోపిడీ ఏంది? ఉచిత ఇసుక పేరుతోని దోపిడీ చేస్తానని గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ఉచితం కాదు, అది డబుల్ రేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికంటే డబుల్ అయిపోయింది. దానిపైన ప్రభుత్వం నోరు మీద పెట్టలేదు. ఇదేం ఉచితము, ఇదేం పాలసీ అని గగ్గోలు పెడుతున్నారు. దాని గురించి రాయండి మీరు వార్త. ఈ లెన్సులు, విజిలెన్సులు, దాని గురించి మీరు రాయాల్సింది. ఇప్పుడు జరుగుతున్నది రాయకుండా ఇప్పుడు పాతది, అది ఎట్లాగో వాళ్ళు మీరు రాసినా రాయపైన ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు. దాంట్లో ఉన్నదేదో నిజమేదో అబద్ధం ఏదో బయటకు వద్ది. కానీ ఇవాళ ఉచితం పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందా పైన విజిలెన్స్ చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యవర్తిత్వం వహించి ఎక్కడికక్కడికే 100 కోట్ల రూపాయలని ఇవాళ జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఇటు ప్రభుత్వానికి రావట్లా, అటు ప్రజలకు చెందట్లే. మధ్యవర్తులకి, మధ్య దళారులకు వెళ్తుంది ఆదాయం అని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మేము ఇస్తున్నాం డబ్బులు, మా చేతి నుంచి వదులుతున్నాయి, కానీ ప్రభుత్వానికి కనబోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వానికి జమ అయ్యేది. ఇవాళ ప్రభుత్వానికి పోకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులలోకి పోతున్నాయి అని గగ్గోలు పెడుతున్నారు. దాని గురించి మీరు ఈ లెన్సులు రాయాల్సింది. ఈ లెన్స్ అక్కడ పెట్టాలి మీరు. కానీ ఇప్పుడు జరుగుతుందంత అద్భుతం అన్నట్టు, ఇప్పుడు జరుగుతుందన్నట్టు, అసలు ఎక్కడ తప్పు లేదన్నట్టు, మొత్తం సక్రమంగా జరుగుతున్నట్టు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి రాసే ప్రయత్నం చేద్ది.
ఇవాళ జరుగుతుంది. గగ్గోలు పెడుతున్నారు, స్వయంగా వాళ్ళ బాధితులు చెప్తున్నారు. గతంలో 12,000 రూపాయలు ఉంటే ఒక లారీ ఇసుక ఇవాళ 18,000 నుంచి 20,000కు పోయింది. ఆ 18,000 20,000 కూడా కనీసం గవర్నమెంట్కి పోతున్నాయి సంతోషంగా ఉండేది. గవర్నమెంట్కి పోట్ల ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి పోతున్నాయి. వాళ్ళ ప్రాపకం లేదు, మాకు ఇసుక వచ్చే అవకాశం లేకుండా పోయిందని వాళ్ళు గగ్గోలు పెడతారు. దాని గురించి నువ్వు రాయాలా? నీకు నిజంగానే జర్నలిజం నామ్స్ ఉంటే, విలువలు ఉంటే, మీకు పార్టీలు, కులాలు, సామాజిక సమీకరణల పక్షపాతం లేకపోతే ఆ వార్త రాయాలి. మేము ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయింది ఇటు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పత్రిక. ప్రజల గురించి మర్చిపోయారు. ఓన్లీ పార్టీలు, రాజకీయాలు, వాళ్ళకి కావాల్సిన పార్టీని హైలైట్ చేయటం, వాళ్ళకి వద్దనుకున్న పార్టీని డిమోరల్ చేయటం, ఈ పని పెట్టుకున్న తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి వార్తలు రాసే పరిస్థితి లేదు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.